i9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ప్రజా పాలనలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ముఖ్య లక్ష్యమని టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి వెల్లడించారు. ప్రశాంతి హిల్స్ డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఆలేటి గిరిబాబు ఆధ్వర్యంలో బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోయే బోనాల పండుగ అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ ప్రాంతంలో పర్యటించి స్థానిక సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా స్థానిక సమస్యలను తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కోఆప్షన్ సభ్యులు జట్వత్ రవి నాయక్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సామిడి చరణ్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ధరావత్ స్వామి నాయక్, నక్కా బాలకృష్ణ, గడివేముల కృష్ణ, టిట్లా కృష్ణ, కామోజీ తిరుపతయ్య, సార్ల రవి, గుడేటి నరసింహ, కేతావత్ చిన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గడిచిన 3-4 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు పడడం వల్ల ముప్పు ప్రాంతానికి అతి చేరువలో ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది ప్రశాంత్ హిల్స్ డివిజన్ 58లో అంటే లెనిన్ నగర్. ఇదంతా కూడా ముప్పు ప్రాంతం కాబట్టి 4-5 రోజుల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల వరదలు వచ్చి రోడ్లన్నీ అతలాకుతలమై డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తిగా నిండి చాలా ఇబ్బందికరంగా ఇక్కడ ఉన్న బస్తీవాసులకు ఉందని చెప్పి స్థానికంగా మా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు లెనిన్ నగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పర్యటించడం జరిగింది. సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఇంత చిన్న వర్షాలకే ఇక్కడ మొత్తం నిండిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు ఫస్ట్గా అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు రాబోయే కాలంలో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ముందుగా నేను లెనిన్ నగర్ ప్రాంత వాసులకు మనవి చేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు మేమందరం కూడా ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ కాల్ తోటి మేమందరం కూడా మేల్కొని మా సహాయ చర్యల్లో ఎట్లాంటి లోపం లేకుండా ముందుగా మేమందరం చూస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. రెండవది, రాబోయే బోనాల పండుగ సందర్భంగా అన్ని గుళ్ళు కూడా సుందరీకరించబడాలి. ఎక్కడ చెత్త చెదారం లేకుండా నీట్గా చేసుకోవాలి. బోనం ఎత్తుకున్న ప్రతి అక్కకు, బోనంతో పాటు వచ్చే ప్రతి కుటుంబానికి మంచి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకు గాను అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇదంతా మేము చేసింది ఒకటైతే, ఇక్కడ స్థానికంగా నేను చాలా సమస్యలు చూస్తున్నాను. లెనిన్ నగర్ ప్రాంత వాసులు ఎక్కడ కూడా చెత్త మీకు మీరుగా వేయొద్దు. మీకు చెత్త బండ్లు వస్తాయి, ఆ చెత్త బండ్లలో చెత్తను వేయాల్సిందిగా మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ పడేయడం వల్ల చెత్తలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి చాలా ఇబ్బందికరంగా, దోమలకు నిలువుగా, అనేక రోగాలకు నిలువుగా ఈ లెనిన్ నగర్ ప్రాంత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచి వాతావరణం కావాలంటే చెత్తని ఎక్కడికక్కడికి అరికట్టాలి. దయచేసి నా విన్నపాన్ని మీరు మన్నిస్తారని చెప్పి చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇకపోతే ఈ గుళ్ళు గోపురాలకు వచ్చేసరికి నేను చెప్పాను కదా, ఎక్కడికక్కడికి సెట్ చేస్తున్నాం. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు అధికారులు అప్రమత్తమై వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మేము జటావత్ రవినాయక్ అన్న గారి కానివ్వండి, మన ఆలేటి నాని గారి కానివ్వండి, స్వామి నాయక్ గారు కానివ్వండి, బీకే బాలకృష్ణ, కృష్ణ, మన లక్ష్మాచారి గారు, తిరుపతన్న గారు, గడివేముల కృష్ణ గారు, స్వామి నాయక్ గారు, ప్రసాద్ గారు, ఇట్లా ఆలేటి స్వామి గారు, మరి గుడ్డేటి నరసింహ గారు, ఇట్లా మా ప్రాంత వాసులము అందరం కూడా ఎప్పటికప్పుడు మీకోసం, మీ సేవ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి. దయచేసి ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, బోనాల పండుగ సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాలనీలో వర్షాలు వస్తున్న సందర్భంగా కాలనీలో కూడా తగు జాగ్రత్తలు మీరు అందరూ తీసుకోవాలని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నాం.